అమెరికా ఇండియాకి ఇచ్చే $21 మిలియన్ ఆఫ్ సాయాన్ని అయితే ఆపేసింది. ఈ సాయం మనకి అమెరికా ఎందుకు చేస్తుంది అని అంటే ఓటర్ టర్న్అవుట్ని పెంచడానికి, ఎలక్షన్స్లో యూజ్ అవ్వడానికి ఈ సాయాన్ని చేస్తుంది. అమెరికాలో ఉన్న యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఈ $21 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 180 crores 180 కోట్ల రూపాయల సాయాన్ని నిలిపివేసింది. దీనిపై ట్రంప్ ఏమన్నారంటే, ఆల్రెడీ ఇండియా చాలా రిచ్ కంట్రీ, మేము వాళ్ళకి సాయం చేయడం ఏంటి, అక్కడ బోల్డ్ అంత మంది ధనవంతులు ఉన్నారు, దెర్ ఇస్ నో పాయింట్, ఆ ఎయిడ్ ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇండియాకి అని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీని వెనుకాల అసలు స్టోరీ ఏంటి అని అంటే, డాజ్ అని అదొక డిపార్ట్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని, ఎలాన్ మస్క్ దానికి హెడ్. సో డాజ్ ఈ నిర్ణయం తీసుకుంది, ఇండియాకి మనం ఎయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడ అమెరికన్స్ ట్యాక్స్ పే చేసిన మనీని మేము రిచ్ పీపుల్ ఉన్న ఇండియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమెందుకు ఇవ్వాలి ఇండియాకి. అండ్ అమెరికా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వస్తువులు ఇండియాలో కొనుక్కునే వాళ్ళకి 25% ట్యాక్స్ కూడా ఇప్పటి నుంచి ఈ ఏప్రిల్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఎలాన్ మస్క్ టెస్లాకి ఏమైనా రివెంజా ఇది అనేది మనం పోను చూడాలి.